శ్రీనివాస మంగాపురం. హీరో హీరోయిన్ లవ్ చేసుకున్నారు, వాళ్ళ పెద్దలు ఒప్పుకోలేదు. ఫైనల్ గా వాళ్ళని ఒప్పించి ఒక్కటి అయినారా లేదా అన్నదే స్టోరీ అవుట్డేటెడ్, సీన్స్ అవుట్డేటెడ్, స్క్రీన్ ప్లే అల్ట్రా అవుట్డేటెడ్, లవ్ గానీ ఎమోషన్ గానీ డ్రామా గానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. పాజిటివ్ విషయాలు ఏమైనా ఉన్నాయి అంటే అది సినిమాటోగ్రఫీ, బీజిఎం. హీరో జయకృష్ణ అక్కడక్కడ బానే చేసినాడు. సినిమా చూస్తున్నంత సేపు జయకృష్ణను చూస్తే పాపం అనిపించింది. అర్రెర్రే పసిగుడ్డును పొత్తిళ్లలోనే పిసికేసినారు కదరా అనే ఫీలింగ్ అయితే కలిగింది. హీరోయిన్ ఓకే పర్లేదు బానే ఉంది. నచ్చని విషయాలు బేసికల్ గా లవ్ స్టోరీ. లవ్ కోసము ఒక్కొక్కరు ప్రాధాయపడుతుంటారు. నన్ను లవ్ చేయి అని లిటరల్ గా అడుక్కుంటుంటారు. అప్పటికీ లవ్ చేయకపోతే నీకు ఆ రోజు అది ఇచ్చిన కదా, నీకు ఆ రోజు అది కొనిచ్చిన కదా అని లిటరల్ గా బ్లాక్ మెయిల్ చేసి లవ్ చేయించుకుంటారు. రెండు క్యారెక్టర్లు అంతే. ఇదేంటి లవ్ మరి నాకైతే అర్థం కాలేదు. ఏ లవర్స్ అయినా కూడా ఒకరికొకరు గిఫ్ట్లు అయితే ఇచ్చుకుంటుంటారు. క్యాట్ బాడీస్ ఇచ్చుకుంటారు, లేకపోతే గ్యాడ్జెట్స్, లేకపోతే ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్, లేకపోతే ఆ టెడ్డీ బేర్. కానీ ఈ సినిమాలో వెరైటీగా గన్ ఇచ్చుకుంటారు. ఇదేం గిఫ్ట్ నాకైతే అర్థం కాలేదు. కాస్టింగ్ విషయానికి వస్తే మహానటులు అయితే ఉన్నారు, బట్ ఏ ఒక్కరికి ప్రాపర్ క్యారెక్టర్ గానీ క్యారెక్టరైజేషన్ గానీ అస్సలు లేదు సినిమాలో. శ్యామ్ క్యారెక్టర్, సో ఈయనకు ఆ తిరుపతిలోనే ఆపోజిట్ గ్యాంగ్ ఉంటుంది. చెన్నై నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు. సో వీళ్ళిద్దరి మధ్యన టచిల్ ఏంటో చెప్పరు, అసలు వీళ్ళిద్దరు ఎందుకు కొట్టుకుంటున్నారో చెప్పరు. నెక్స్ట్ మోహన్ బాబు గారి క్యారెక్టర్, ఈయన బళ్ళారికి డాను. సో ఈయనకు అజయ్ తో టసిల్ నడుస్తూ ఉంటది. అసలు ఎందుకు కొట్టుకుంటున్నారో ఏంటో ఆ రీజన్ కూడా ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేయరు. టోటల్ గా మోహన్ బాబు గారి క్యారెక్టర్ అయితే చాలా అంటే చాలా సిల్లీ రైటింగ్ అనిపించింది. ఈయన పిల్లలను లిటరల్ గా ఒక రౌడీ లాగా పెంచుతూ ఉంటాడు. దాన్ని చాలా గ్రేట్ గా చెప్తాది క్యారెక్టర్. మరి ఇదేం రైటింగ్ నాకైతే అర్థం కాలేదు. మోహన్ బాబు ఇంట్లో ఒక అంబియన్స్ ఉంటది. చాలా మంది ఇంత పెద్ద గన్నులు చేతులు పట్టుకొని ఉంటారు. సో అది ఓకే అనుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి, ఒక అతను ఉంటాడు, ఆయన అయితే డైరెక్ట్ ఇట్లా బెల్ట్ కట్టుకొని బెల్ట్ కి వెనక ఒక కత్తి పెట్టుకొని ఉంటాడు. ఎక్కడికి వచ్చినా ఆ కత్తిని అలాగనే తీసుకొని వస్తుంటాడు. రోడ్ల మీద అంతా ఇలాగనే తిరుగుతుంటారు. హీరోయిన్ పెళ్లి జరుగుతూ ఉంటది. సో ఇలాంటి టైంలో హీరో అక్కడికి వస్తాడు, ఒక పాట పాడతాడు. అతని లవ్, పెయిన్ ఇవన్నీ ఎక్స్ప్రెస్ చేస్తుంటాడు ఆ సాంగ్ లో. లిటరల్ గా ఆయన లిప్సింగ్ కూడా ఇస్తుంటాడు. పెళ్లిలో చాలా మంది ఉంటారు, దట్టు వీళ్ళ లవ్ గురించి ఒకరికి తెలుసు అక్కడ. అయినా కూడా ఎవరే గానీ ఈ సాంగ్ పట్టించుకోరు. ఓన్లీ హీరోయిన్ పట్టించుకుంటుంటది, హీరో ఉంటాడు. సో వీళ్ళిద్దరికి మాత్రమే కమ్యూనికేట్ అవుతుంటది. మరి లిరిక్స్ అర్థం కావా, లేకపోతే వీళ్ళని లైట్ తీసుకున్నారా? మామూలుగా ఈ సీన్ పెట్టినందుకు ఫస్ట్ నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇలాంటి సీన్లు మనం 90s ఆ టైంలో బాలీవుడ్ లో ఎక్కువ చూసేవాళ్ళం. హీరో హీరోయిన్ లవ్ చేసుకుంటారు, ఆ అమ్మాయి తప్పని పరిస్థితుల్లో వేరే వాడిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంటది. ఇలాంటి టైంలో హీరో అక్కడికి వెళ్తాడు, సాంగ్ అందుకుంటాడు. సో ఈ క్యారెక్టర్ ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది, ఎంత స్ట్రగుల్ అవుతుంది, ఇదంతా ఆ సాంగ్ లిరిక్ లో ఉంటాయి. ఇక్కడ కూడా సేమ్ అంతే. హీరో హీరోయిన్లకే ఆ లిరిక్ అర్థం అవుతుంటది. చుట్టుపక్కల అందరు ఉంటారు, పెళ్లి చేసుకునే పెళ్లి కొడుకుంటాడు. అరే వీడు ఎందుకు సాంగ్ వాడుతున్నాడు, ఇలాంటి సాంగ్ ఎందుకు వాడుతున్నాడు, వాడి ఫేస్ ఎందుకు అలా ఉంది, ఇలాంటిది ఒక్కడికి కూడా డౌట్ రాదు. అలాంటి సీన్ మళ్ళా ఇప్పుడు తీసినందుకు ఫస్ట్ అయితే చాలా హ్యాపీగా అనిపించింది. క్లైమాక్స్ ఉంటుంది, సినిమాలోనే క్యారెక్టర్లన్నీ ఒక గ్రౌండ్ కి వస్తాయి. ఇంకా కొట్టుకోవడం, కాల్చుకోవడం, నరుక్కోవడం, చంపుకోవడం, వేసే అన్నట్లే ఉంటది. ఓవరాల్ గా శ్రీనివాస మంగాపురం నాకైతే నచ్చలేదు.